పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత చంద్రబాబు హడావిడికి కరెక్ట్గా సరిపోతుంది. తిరుపతి జిల్లా నాయుడుపేట కేంద్రంగా మహాగృహప్రవేశ మహోత్సవం అంటూ ఆయన చేసిన హంగామా ఎందుకు నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల టిడ్కో ఇళ్లు పంపిణీ అంటూ ఢంకా మోగించిన బాబుగారి బండారం కొద్ది క్షణాల్లోనే బట్టబయలైపోయింది. చంద్రబాబు చెప్పేవని బూటకప్పు మాటలే అన్న సత్యం మరోసారి తేటతెల్లమైపోయింది. బాబు రెడీ, బాబు కెమెరా యాక్షన్ అంటూ బోయపాటి శ్రీను స్టైల్ను తలదన్నిలా సీన్ను పండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నాయుడుపేట కేంద్రంగా రాష్ట్ర ప్రజలకు అంకితం ఇచ్చాను అని ఢంకా మోగించిన టిడ్కో ఇళ్ల తాలూకా అసలు నిజాలు జిల్లాల వారీగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కొన్ని మాజీ సీఎం జగన్ హయాంలో పూర్తయినవి అయితే మరికొన్ని ఈయన రంగులు మాత్రమే వేసినవి. నాయుడుపేటలో 2000 పైచిలుకు టిడ్కో ఇల్లు అని, అందరి లబ్ధిదారులకు తాళాలు చేతికిచ్చేస్తామని, ఇక గృహప్రవేశం మాత్రమే మిగిలిందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తీరా అక్కడ చూస్తే అన్ని గృహాల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. నాయుడుపేట టిడ్కో ఇళ్ల సముదాయంలోకి వెళ్లి చూస్తే చెదలు పట్టిన తలుపులు, బూజు పట్టిన లోగిళ్లు, చోరీకి గురైన మరుగుదొడ్ల సామాగ్రి, విద్యుత్ మీటర్లు లేని ఇల్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయినా సరే ఇళ్ల ప్రారంభోత్సవానికి చంద్రబాబు వస్తున్నారని కేవలం 6 ఇళ్లకే పై మెరుగులు దిద్దారు. హంగులు ఆర్భాటాల నుంచి డెకరేషన్ సైతం అధికారులే దగ్గరుండి చేశారు. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబుగారు పేదలకు ఇల్లు ఇస్తున్నట్లు ఫోజులు ఇస్తూ ఫోటోషూట్ చేసేసుకున్నారు. కేవలం 6 ఇళ్లు ఇచ్చి ఆ 6 కుటుంబ సభ్యులతోనే మాట్లాడారు చంద్రబాబు. మిగిలిన లబ్ధిదారులందరినీ కట్టడి చేసేలా చర్యలు తీసుకున్నారు. కనీసం వేదిక వద్దకు కూడా మిగిలిన లబ్ధిదారులను రాకుండా అడ్డుకున్నారు. ఒకవేళ మిగిలిన లబ్ధిదారులు అక్కడికి వస్తే ఎక్కడ తమ బండారం బయటపడిపోతుందోనని భయపడ్డారు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని టిడ్కో ఇళ్లకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకునేందుకు ట్రై చేసిన చంద్రబాబు పబ్లిసిటీ స్టన్ ని చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.